చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది కోర్టు. 5 దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. 2015 నవంబర్ 17న అనురాధ దంపతులను దారుణంగా హత్య చేశారు. చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది కోర్టు. 5 దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. 2015 నవంబర్ 17న అనురాధ దంపతులు దారుణంగా హత్య చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చిత్తూరు దంపతుల హత్యకు సంబంధించి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులకు 5 కూడా ఉరిశిక్ష విధించింది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, కాసేపటి కిందట ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల హత్య కేసులో తుది తీర్పును 9వ అదనపు జిల్లా జడ్జి ప్రకటించారు. ఈ తీర్పులో ప్రధాన 5 మందిని దోషులుగా గత వారం నిర్ధారించినటువంటి జడ్జి ఈ రోజు శిక్షణ ఖరారు చేస్తూ వారికి ఉరి శిక్షను విధిస్తూ కూడా ఆయన తీర్పు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చింటూ సంబంధించిన అనుచర వర్గం విషాదంలో మునిగిపోయింది. మరోవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే కటారి అనురాధ అలాగే మోహన్ల అనుచర వర్గం మాత్రం సరైన తీర్పు వెలువడించిందనేసి చెప్పి కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2015 నవంబర్ 17న ఈ మేయర్ తన ఛాంబర్ లో విధుల్లో ఉండగా చింటూ అలియాస్ చంద్రశేఖర్ అంటే తన సొంత మేనల్లుడు అయినటువంటి చింటూ ఆమెపై కాల్పులకు తెగపడడంతో అక్కడికక్కడే ఛాంబర్ లో మృతి చెందడం జరిగింది. అలాగే ఆమె భర్తను కూడా వేటాడి మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోనే ఆయన్ని హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి 122 మంది సాక్షులను గత 10 ఏళ్లలో కూడా విచారించడం జరిగింది. 10 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు వీగిపోతుందన్న ఆందోళన కూడా కొంతమందిలో వ్యక్తమైంది. అయితే జడ్జి ఈ రోజు 9వ అదనపు జిల్లా జడ్జి తీర్పును వెలువడిస్తూ 5 మంది దోషులకు ఉరిశిక్ష విధించారు. దీంతో వీరిని రాజమండ్రి కడప సెంట్రల్ జైలుకి కానీ లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతరం ఈ కేసుకు సంబంధించి అంటే చింటూ అలాగే మరో 4 విధించినటువంటి ఉరిశిక్ష పైన చింటూ తరపున న్యాయవాదులు సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఈ శిక్ష ఎప్పటిలోపు అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? అంటే శిక్షకు సంబంధించి అమలు ఎప్పుడు ఏమనేది కూడా కాసేపట్లోనే పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం శిక్షను మాత్రం ఖరారు చేశారు. ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ లో భాగంగా కాసేపట్లోనే పూర్తిగా అంటే ఎప్పటి లోపల అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేస్తారనే దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఉరి శిక్షను దేశంలో రద్దు చేయాలనే ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలనే అవకాశాన్ని తింటూ న్యాయవాదులు కోర్టును ఉన్నత కోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.
సీఎం చంద్రబాబు నాయుడు రేపు సత్యసాయి జిల్లా